ఒకసారి మా గురువుగారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్ గారు వీళ్ళందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడి కూడా గుండమ్మ కదట. ఒకసారి చూడండి, పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఇది గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈ రోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు SHGS బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది నాట్ ఎ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో. అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆస్తిలో హక్కు అన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ